చచ్చినాయి అన్నీ చచ్చిపోయిన శవాలన్నీ కోరికలు తీరినాయి. ఐసులు అవుతూ ఉంటే కీక్ అని సౌండ్ అవుతుంది. పైన ఏమో చైన్ ఊగులాడుతూ ఉంది. అసలు ఎందుకైనా నాకేం అర్థం కాల. అయ్యో కనపడుతుందా? చేపల వాసనకి నక్కలు కూడా రావచ్చురా బాబు. మొత్తం చీడడిపోయింది, ఇంకా అంధకారం. చెప్పు. నేను చేపలు మొత్తం శుభ్రంగా బాగు చేయడం అయిపోయిందండి. కనబడుతుంది కదా. గురించి ట్రాక్ చేసి పెట్టుకుంటా వెళ్ళిపోతాను. అది ఏమనుకుంటున్నారు అవ్వడం కాడికి వెళ్తాను. ఇది మాకు పెద్ద కాలువ అంటారు దీన్ని. ఈ కాలువ మాకు 7 నెలల్లో 8 నెలల్లో వదిలిపెడతారు. లోతు వచ్చేసి దగ్గర 20 అడుగుల పైన ఉంటుంది. కిందకు పోతే ఇంకా చాలా బాగుంటుంది. కుడి పక్క కాలువ, ఎడం పక్క కాలువ కూడా ఉంటాయి, 2 చిలుపుల్లాగా. కరెంట్ కూడా ఇక్కడ సప్లై అవుతుంది మనకి. కరెంట్ ఆఫీస్, అది కనబడేది కరెంట్ ఆఫీసే. ఎంత తెచ్చుకుంటే పోయేదేగా మరి. గేట్లు 3 గేట్లు, బ్రిడ్జి గేట్లు. అదిగోండి లొకేషన్ చాలా బాగుంది కదా చూడటానికి. చేపలు గొంతులు ఉండి అనుకుంటా, కొంగలు ఏమైనా పడతా ఉంటాయి, చిన్న చేపలు ఉంటాయి. చూద్దామా పాప. మన క్యాంపింగ్ వేసేది ఇక్కడేగా. కొంగలు ఎగురుకుంటూ పోతాం. ఏ ప్లేస్ పైన వేద్దాం, కింద ఏమో బాగుంటుంది. లొకేషన్ చూపించడానికి కూడా ఏముండదు. అయితే కాలువ ఉంటే చేపలు కంపు తప్ప ఏముండదు. వెళ్దాం అక్కడికి, వెళ్ళి చూద్దాం ఇక్కడ ప్లేస్. అండి అయితే నెక్స్ట్ క్యాంపింగ్ అయితే మళ్ళీ వచ్చేసాం. ఇప్పుడు నేను మొన్న అయితే వచ్చాను. ఈరోజు మొన్న వచ్చిన వ్యక్తి అయితే మా బొమ్మ దగ్గర రాలేదు. అందుకని చెప్పేసి మేమిద్దరం వచ్చాము. వచ్చేటప్పుడు ఒక బండి మీద వచ్చామండి. ఇప్పుడు చిన్న గుంత కనబడుతుంది కదా, ఆ చిన్న గుంతలో చేపలు ఉన్నాయని నాకు అనుమానం. సో ఇది కనబడుతుంది కదా, ఇదేందబ్బా భారీగా ఉందనుకుంటున్నారా? ఇది మా ఊరు పెద్దకాలం అండి. మా ఊరు పెద్దకాలం అయితే దీనికి ఎన్నో చరిత్రలు, ఎన్నో కథలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఇప్పుడు పొరపాటున ఎవరైనా దీంట్లో మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా, సంథింగ్ సంబడీస్, కొంతమంది దీంట్లో కాలంలో జీవితం ఎరతో పుట్టి సూసైడ్ చేసి చనిపోతారు కదా. వాళ్ళకి దొరికే దారి ఏంటంటే ఇటు కాళ్ళలో దూకితే తొందరగా పోతామని వచ్చి ఈ పెదకాలు దూకుతారు. ఈ పెదకాలు దూకితే ఇంకా వాళ్ళు కొట్టకొచ్చి చివరి ఎక్కడ స్టక్ అవుతారంటే, ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా, ఆనకట్టలు ఉన్నాయి కదా, బ్రిడ్జెస్, పెద్ద పెద్ద డ్యాములు ఉన్నాయి కదా, ఆ డ్యాములు కూడా స్టక్ అయిపోతారు. లేకుంటేనేమో ఇలాంటి గోణలు ఊర్లోకి పీకే గోణలు ఉంటాయి, ఆ గోణంలోకి అయితే లాక్కపోతాయి ఆ శవాలు అనేది. అదండి సంగతి. సో అయితే చల్లగా దీనిలోకి పెదకల్లరి దిగాం. ఇది కనపడుతున్న పీస్ఫుల్గా అయితే ఉండదు. నైట్ టైంలో ఎంత హర్రింగ్ ఉందో చూద్దాము. ఎందుకంటే నాకు తెలిసి ఈ కాలువ కట్టిన కానీ కొన్ని వేల మంది చనిపోయి ఇక్కడ దొరికి ఉంటారు. వాళ్ళు ఎవరైనా తిరుగుతారేమో, వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు తిరిగి వచ్చేమో, ఏమో చెప్పలేము. సో అయితే నైట్ టైంలో ఏ విధంగా కొడుతాయి ఏమో చెప్పలేము. కాబట్టి ఈరోజు నైట్ దాకా ఉండాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అయితే ట్రై చేద్దాం. మీరు ఇప్పుడు కామెంట్ చేసిన బట్టి నెక్స్ట్ ఉండాలా వద్దనేది మేము అనుకుంటాం.
అయితే వచ్చేసాం. నీళ్ళు మన ఆఖరి నీళ్ళు అయితే వచ్చి ఇక్కడ వదిలేశారు. అదే మన పోయినసారి వర్షం పడినప్పుడు ఆఖరి నీళ్ళు ఇక్కడ ఆగిపోయాయి. అయితే ఇది గుంత కదా, ఈ గుంతలో చేపలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే కొంగ ఎంత విపరీతంగా పోవాలి. ఇగో అన్నీ ఈ సైజ్ చేపలు ఉంటాయి, తెల్ల పక్కలు ఉంటాయి, లేకుంటే పెద్ద పెద్ద గురకలు ఉంటాయి. పెద్ద పెద్ద గురకలు కానీ ఈ తెల్ల చేప పక్కలు కానీ ఉంటాయి. అన్నా ఆ గోతంలో వలం తీసుకునిరా, ఆ చిన్న గోతంలో చూడు. మొన్న ఒక పని మేము చెప్పి ఆ వల దాన్ని కట్ చేసాం. ఆ వల అయితే ఇప్పుడు ఉపయోగపడబోతుంది. ఈ డ్యామ్లో అయితే ఒక నైట్ అంతా చేపలు పట్టాం ఒకప్పుడు మా ఫ్రెండ్తో వచ్చి. సో అయితే మనకి ఇక్కడే ఇబ్బంది లేదు. సంచిలో అన్నా అదే చెప్పండి. దిగబడుతుంది. అయ్యే చేపలు, అయ్యే చేపలు, అయ్యే చేపలు. పోయిన చేపలు పోయినాయా? పోలేదు. ఇదిగోండి చేపలు. ఎక్కడ కూరకి ఎదురో పని అయింది ఈజీగా. ఇవి क्या हुआ गोरखा भाई? అంతేనా? వెళ్ళదు వెళ్ళదు. ఈ జిలేబీ చేపలు పులుసు కంటే ఫ్రై చాలా బాగుంటాయి. నేను చేపలు మొత్తం శుభ్రంగా బాగు చేయడం అయిపోయిందండి. కనబడుతుంది కదా, గొరకలు పట్టుకేమో తలకాయలు తీసి అది స్కిన్ తీసేసాను శుభ్రంగా. తెల్ల చేపలు ఏమో పై పూలకు రుద్దేసి కడుపులో పేగులు సైడ్ తోకలు అన్నీ తీసేసాం. కొంచెం ఆ తోకలు పట్టుకు వదిలేసాం. దీన్ని ఏం చేయబోతున్నాం అంటే మనం చూడండి, నేను ఏ వంటకం చేయబోతున్నాను కదండి సంగతి. ఇప్పుడు టైం కూడా చాలా లైట్ ఫీల్ అయిపోయింది. అన్న ఏమో కనబడుతుంది కదా, అక్కడ క్యాంప్ వేస్తున్నాడు. క్యాంప్ టెంట్ అయితే వేస్తున్నాడు అండి. ఇంకా మనం తన ఒక సెక్షన్ నేను ఒక సెక్షన్ తీసుకున్నాం. ఇంకా నేనేమో వీటిని బాగా చేసుకొస్తానని చెప్పాను, నేను చేపలు బాగా చేసుకొస్తానని చెప్పాను. అన్నయేమో టెంట్ వేస్తా అన్నాడు. ఇంకా ఎందుకంటే లైట్ ఫీల్ అయిపోతుంది కదా తొందరగా. లైట్ అన్నా వెళ్తున్నప్పుడే దీపం చక్క దిద్దుకోవాలన్నట్టు వెళ్తున్నప్పుడు ఇవన్నీ పనిచేస్తున్నాం అనుకో, తర్వాత ఈ కట్టెలు గిట్టెలు అన్నీ చేర్చుకొని తర్వాత వంట ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. అమ్మయ్యా, చేపలు బాగు చేయడం అయిపోయింది. ఓ పక్క మన టెంట్ కూడా వేయడం అయిపోయింది. ఈ చుట్టుపక్కలనే కట్టెలు కూడా ఉన్నాయి. ఇంకా కట్టెలే మనం ఉపయోగించుకున్నామండి ఈ పూటకైతే. కనబడుతుంది కదా ఇక్కడ కట్టెలు. ఈ కట్టెలు తీసుకొచ్చి వాడితే చేయబోతున్నాం. గ్రిల్ చేయడానికి బాగుండేది. సరేలే, అది లేకపోయినా ఇంకోటి ఉంది, నేను చేస్తాను. ఆ కట్టలేకరా, ఇంకా అది సంగతి. ఇంకా చూస్తా ఉండండి. ఇదిగో టెంట్ కూడా రెడీ అయిపోయింది. సామాన్లు మొత్తం అక్కడ. ఈరోజు క్యాంప్ సైట్ వచ్చేసి ఇక్కడ
ప్రశాంతంగా. అమ్మయ్య, సుమారు 1 కేజీన్నర ఆ మధ్యలో ఉంటాయి మాంసం వచ్చేసి. శుభ్రంగా బాగా చేసాం. ఇప్పుడు వాటిని ఏం చేయాలంటే మళ్ళీ ఇంకోసారి మన దగ్గర ఉన్న ఫ్రెష్ వాటర్ తోటి ఒక 2 సార్లు కడిగి శుభ్రంగా కడిగి ఇది తీసుకొచ్చిన పచ్చికట్లు ఉన్నాయి కదా, పచ్చికట్లు వేసి కలవాలి. బేసి మొదలు అదిరిపోయి వేసి పెట్టిన బుద్ధి సెట్ అయింది పెట్టింది. ఓకే, ఇప్పుడు శుభ్రంగా ఇది కడిగాం కదా, ఇప్పుడు మన కట్టె పిల్లలకి సెట్ చేసేద్దాం. లైట్ కనబడుతుందా బాగా? బాగానే కనబడుతుంది, వెళ్తారుగానే ఉంది. సెట్టింగ్ బాగా చేసి ఇప్పుడు తర్వాత ఉప్పు కారం పెడితే జారిపోతాయని ఇప్పుడే ముందుగానే కట్టుకున్న తర్వాత ఉప్పు కారం పెడతాం. అరే ముందు ఉప్పు కారం పెడితే పోయేసు పో, లేకపోతే కాల్చిన తర్వాత పెట్టాలా? ఒకసారి లైట్ కాల్చి తర్వాత కలిపి పెట్టాలి. సుబ్బు రెడీ అయిందా? నక్కలేందరూ అప్పుడు ఆడుతున్నాయో, నక్కలా మనుషులా? నక్కలేనా? మామూలుగా రావట్లేదు. మొత్తం చీకటి అయిపోయింది, ఇంకా అంధకారం. ఈ అంధకారంలో ఇప్పుడు మనం పెద్దగా దగ్గర క్యాంపింగ్ చేసాం కదా, ఇంకైతే పగలంతా ఒక ఎత్తు అయితే ఎదురేది మాత్రం ఒక ఎత్తు. ఎవరికైనా కానీ నైట్ టైంలో మాత్రం ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇంకా రెండో ప్రపంచంలో నైట్ టైంలో ఎక్కువ కనపడుతూ ఉంటాయండి. ఇప్పుడు కనపడుతుంది కదా, దీంట్లో చాలా రకాల చేపలు అయితే చాలా ఉన్నాయి. అక్కడేదో తెల్లగా కనపడుతుంది, అవి ఏంటి నాకు అర్థం కాదు. అది కప్పలా లేకుండా ఏంటియా? ఇగో కళ్ళు ఎత్తా ఉన్నాయి, దూరంగా కనపడుతున్నాయా? కప్పలేనా అయ్యి? ఓకే, అవి కప్పలేనండి, కన్ఫర్మ్ అయింది. ఇంకా సరే, ఇంకా ఇప్పుడు లైట్ ఫెయిల్ అయ్యే టైంకి మనం తొందరగా క్యాంప్ మంట వేసేసి మనం పట్టిన చేపలు ఉన్నాయి కదా, వాటిని నిప్పుల మీద కాల్చుకొని ఈరోజు ఇంట్లో తెచ్చిన మసాలా ఉంది, ఆ మసాలా అన్నీ కలిపి తింటే ఆ స్వర్గమే వేరు. ఇంకోటి ఏంటంటే, ఇంత మేము పట్టిన కాడ ఇంకా చాలా చేపలు ఉన్నాయి. అవి మరి నెక్స్ట్ రేపు రోజు వస్తే పొద్దున్నే పని అయింది. సింపుల్గా ఈజీగా 2 minutesలో పని అయిపోయింది. ఇంకా మన క్యాంప్ సైట్ అంతా రెడీ అయిపోయింది. క్యాంప్ సైట్ అంతా రెడీ అయిపోయింది. లైటింగ్ మరి మాత్రం ఫోన్ చేసి చెప్పాలి. దాంట్లో
క్యాంపింగ్ వచ్చాంగా మా వాడు నేను. సరేనండి, ఇంక మంట వేద్దాం. ఈరోజు అంతా పురుగులమయం అండి, ఎందుకంటే నీళ్ళకి దగ్గరలో ఉంటే పురుగులు అనేది ఎక్కువ ఉంటాయి. అందుకని చూడండి అసలు ఏ విధంగా ఉంది. అందుకని మనం బాండీల మీద పెనాల మీద చేస్తే మాత్రం ఇంక ఈరోజు పురుగులు తిన్నట్టే. అందుకని చెప్పేసి ఇంకా పొయ్యి మంట మనకు మంటకి దూరంగా లైటర్ పై జీప్లో చూడు. ఇంక ఈరోజు అయితే గ్యాస్ స్టవ్కి పని లేదండి. ఇంకా మేము అనుకున్న వంట వేరు, కానీ ఈరోజు అయింది వేరు. సరేలే, ఇంకేదైతే అది అయింది. కానీ ఒక పక్క పురుగులు చూడండి ఆ లైట్ దగ్గర ఎంత దారుణంగా ఉన్నాయో మా బండికి అనుకొని. కాబట్టి లైటరా గ్యాస్ స్టవ్ వెలిగించుకొని మంట దాంట్లో వేసేద్దాం. తొందరగా కాలిపోద్ది. ఆ బాటిల్ ముట్టి బాటిల్ అంటుకుంటే కానీ అది అంటుకోదు. బాగా నిప్పులు పడాలా, నిప్పులు పడిన తర్వాత మనం వంట స్టార్ట్ చేయాలి. పొగ పెడితే పురుగులు కొంచెం దూరం అవుతాయిలండి. ఇంకా మంట మండేదాకా మనకి తప్పదు ఈ తెప్పలో అంతే. అది కాక కాలం అయిపోయి గొంత అయింది కదా బాగా. అదే అదే ఆ గొంతలో చేపలు కొన్ని చనిపోయినవి ఉండే అవి ఉండేసరికి. అదేని కాదు, నీళ్ళని దగ్గర అయితే ఎక్కువ సన్న పురుగులు ఎక్కువ ఉంటాయి. నీళ్ళలో తిరిగాయి, అవి నీళ్ళలోంచి పుట్టుకొచ్చినాయి. ఇంక ఈ విధంగా అయితే మంట అయితే ఈరోజుకి అయితే స్టార్ట్ చేద్దాం. అయితే మాత్రం ఈరోజు క్రేజీగా దొరికినాయండి. మనకు అసలుగా ఊహించలేదు. నేనైతే ఊహించినట్టయితే ఇంటికాడే బాండీలు అలాంటివి అన్నీ తీసుకొచ్చామని, కానీ బ్యాడ్ లక్. అయితేలే ఎట్ట కుదరాలో అట్లా, ఇప్పుడు ఎట్ట జరగాలని ఉండాలో అట్టే జరిగిద్ది. ఎన్ని ఏదనుకున్నా కానీ అయ్యావు. ఈరోజుకైతే ఇలా జరగాలని రాసి పెట్టుంది. ఈరోజు ఇలా జరుగుతుంది. అది కొంచెం వేడేరా. ఫైనల్గా మంట కూడా మండేసింది. ఇంకా ఇది రౌలుకోవటమే, బాగా రౌలుకొని నిప్పులు పడితే కానీ మన పని అవ్వదు. మీరు నమ్ముతో నమ్మడం నాకు తెలియదు, కానీ నేను మొన్న అయితే ఇక్కడ మంట అయితే రెడీ చేస్తాను. అదే మంట వేస్తా ఉంటే గాలి లేదు, ఏమి లేదు, మనకి ఒక్కటి పురుగులు తల్లాడుతూ ఉంటే. అందుకే అనుకుంటా ఈ పెద్ద కాలంలో ఏమిటి శ్మశానం దగ్గరైనా క్యాంపింగ్ చేయొచ్చు, కానీ పెద్ద కాలం దగ్గర వేయకూడదు అసలుకి. అంటే శవాలు ఎక్కువ కొట్టుకొచ్చి చేయడం ఉండటం, ఎక్కువ చనిపోవడం, అలాంటి ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయేమో. ఇంకో విచిత్రం ఏంటంటే ఈ కాలంలో చచ్చిపోయిన శవాలన్నీ కోరికలు తీరినాయి. అయితే ఇక్కడ గాలి కూడా తోడలేదండి. నేను ఈ పక్కకు వచ్చి మంచిలు తాగుతూ ఉంటే కీక్ అని సౌండ్ అవుతుంది. పైన ఏమో చైన్ ఊగులాడుతూ ఉంది. అసలు ఎందుకైనా నాకేం అర్థం కాల. అదిగో కనపడుతుందా, అదిగో చైన్. మళ్ళీ మీరు అనుకుంటారు మీరు ఊపి మీరే అంటున్నారు రా బాబు అంటారు, కానీ అంత పని మాకేంది లేని. ఇదిగో నేను మన్నాయి ఈ మంట మండించి తొందరగా నిప్పులు పడితే ఆ నిప్పులు మన చేపలను కాల్చి ఇంక తిని ఈరోజు పెందలకాడ వెళ్ళిపోదాం అన్నట్టు నేను మొన్న అయితే ఉన్నాము. ఈ చలి కాల్చుకోవడం కాదండి, ఇప్పుడు ఈ పొలంలో బాగా మండుతాయి కదా, మండిన తర్వాత నిప్పులు వస్తాయి కదా, నిప్పుల మీద చేపలు కాల్చారన్నమాట. ఇలాగా దీని మీద కాల్చామంటే పై పైన కాలి అవి మసి అంటుకోయి లోన ఉడకదు కదరా. అదే నిప్పులు లోనకలా ఉడికిద్ది, బాగా టేస్ట్ ఉండిద్ది. అందుకని చెప్పేసి ఈ లైటింగ్ కూడా ఒక్కోసారి వస్తూ ఉంది, ఆరిపోతూ ఉంది. పవర్ బ్యాంకు ఈ పవర్ విచిత్రం ఏంటంటే ఈ పవర్ బ్యాంక్కి మామూలుగా ఆరిపోకుండా ఉండాలి లైట్. అలాంటిది ఈ పవర్ బ్యాంక్ ఉచ్చుతుంటే లైట్ ఆరిపోతుందిరా. మొన్నటిదాకా బాగుండేది, కానీ మరి ఇప్పుడు ఎట్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాట ఇట్లా మళ్ళీ నేను పవర్ బ్యాంక్ తీసుకురావడం మంచిదైంది, లేకపోతే ఈరోజు చీకట్లో ఉండాల్సి వచ్చేది. అవును, కొంచెం సా పక్కన రా. అమ్మో ఎంతైనా కానీ ఇక్కడ డేంజర్. పురుగుల మయం అంత అంధకారం. అది చైన్ ఓడిపోయినా అర్థం కాల. కనబడుతుందా? ఇంత కరుచుకొని ఉంది, ఎప్పుడు మళ్ళీ విడిగా అయింది. అదే ఇంతకి అటాచ్ అయినట్టు అక్కడ ఉండే రెండు కదిలేస్తా ఉన్నారా మరి, నాకు అర్థం కావట్లేదు. అయ్యో గబ్బిలో వెళ్తా ఉన్నాయి. నేను ఇక్కడ మంచిలు తాగుతాను అన్న. ఇప్పుడు నువ్వు తాగుతున్నట్టే నేను మంచిలు తాగుతున్నా. తాగుతుంటే ఇక లైట్గా ఏందో చిన్నపిల్ల అరుపులా వినపడ్డాయి.
అంటే నాకట్ట వినిపించిందో లేక ఏందో కానీ ఆ రకంగా అయితే సౌండ్ వినపడింది. ఆ సౌండ్ వినపడితే ఏందని చెప్పి ఇటు పక్క చూస్తే ఆ చైన్ ఊగులాడుతుంది. ఏమలే ఈ చెట్టే ఊగులాడుతలా. ఈ చెట్టు మన ఊపుతూ ఇప్పుడు ఊగుతుంది. ఆపేమా మెలకుని ఉంది. ఇది బరువా అది బరువా? అదే కదా, అది ఓ మంట విపరీతంగా ఉంటుంది. రాంగ్ జరుగుతుంది ఇక్కడ. సంథింగ్ ఫిషింగ్ చేపలు పట్టాక చేపల ఆత్మలు ఇక్కడ తిరుగుతున్నాయేమో. సరే సుబ్బు, చేపలు ఇలా మంట పోతుంటే నాకు ఏమాత్రం నచ్చలేదు. చేపలు పెడదాం పెట్టకూడదు అన్న, నాకు తెలిసి అయితే పెట్టకూడదు. ఏమైతే ఒకసారి కాల్చిన తర్వాత మసాలా పూసిన తర్వాత అప్పుడు సరే ఆ పని పెట్టే మరి. మొన్న మటన్ ఎందుకు కదా అనాలి కానీ ఇంకా ఆ పని కూడా చేసేద్దాం. ఇప్పుడు పై పైన సెగ చూపించేసి తర్వాత మళ్ళీ లైట్గా ఇప్పుడు మెత్తబడింది కదా మోసం అంతా, ఇంకా మెత్తబడిన ఇటు పక్కకుండి పై పైన చూపించు. రెట్ట పెడితే మాడిపోద్దాం. శాఖ మామూలుగా ఇక్కడ దాకా వస్తుంది నాకు. పైకెత్తు. సగం కాల్చుకున్న తర్వాత మసాలా పెడదాం. కారం అవన్నీ ఉప్పు కారం పెడితే కానీ టేస్ట్ ఉంది. మసాలా కూడా కలిపేసాం కదా, ఇంకా దీంట్లో వచ్చేసి అల్లం వెల్లుల్లి, అదేవిధంగా ఉప్పు కారాలు పసుపు ధనియా జీరా పౌడరు గరం మసాలా అన్నీ వేసేసాం. మన టేస్ట్ తగ్గట్టు అన్నీ సెట్ చేసి పెట్టేసాం కాబట్టి ఇంకా దీన్ని లైట్గా కాల్చిన చేపలకి పంటించేద్దాం. ఎవరితో బండి వస్తూ ఉంది. ఇది అన్న ఇంతగాంచి కూర్చొని మా దగ్గర దీని ఈ కాల గురించి చెబుతా ఉన్నాడు. పోయాడు మాట ఇప్పుడే, నేను తర్వాత చెబుతాను. ఎక్కువసేపు ఉండకాకుండా వెళ్ళిపోనని చెబుతా ఉన్నాడు అన్నమాట. సుబ్బు, మంట తగ్గుముఖం అయింది, నిప్పుకూరలు ఎక్కువ ఉండే. చేపలు ఇంత సగం ఫ్రై చేసాం కదా, మసాలా పెట్టేసావా? చూస్తుంటే నూరిపోతుందిరా. మసాలా కూడా పూర్తిగా పెట్టేసాను, ఇది కాల్చుకోవటం ఇంకా. ఓకే, మిగతా పెట్టినవి చూపి. అయ్యో కింద అడుగులు ఉన్నాయి. బాగా పెట్టి మసాలా. ఈ నిప్పుల మీద టేస్ట్ వేరేగా ఉండిద్దండి, పెరుగు మీద కాల్చుకున్నా కదా దానికంటే. కేక. మనం ఇంతలాగా నిప్పుల మీద కాల్చుకోదు. ఇప్పుడు నిప్పుల పైన కాల్చుకోవాలి మంట కంటే. మంట మీద కాలిస్తే ఏంటంటే మాడిపోతాయి. ఇప్పుడు నిప్పులు అయినాయి కదా, అడ్డిటాన్ని పెట్టు సదరంగాను. ఫుల్ చీకటి అయిపోయింది. ఇక్కడ గొర్రెలు పొట్టేళ్ళు అవన్నీ కాస్తున్నారు అనుకుంటా, వాటి పక్క వినపడతా ఉంది. అంటే మందలోనే ఏమో ఎక్కువ ఏరా. అది ఇదేం చెట్టు, చిన్న చెట్టా లేకపోతే తుమ్మ చెట్టు అనుకుంటా. ఓకేనండి, నిప్పుల మీద మాత్రం ఇప్పుడు స్మెల్ భలే వస్తుంది, చేపల స్మెల్. జాగ్రత్త కలరు, ముక్కలు అయిపోతున్నాయి. ఇంకా సగం ఉడికిపోయినాయి ఇంత కాల్చినప్పుడు. సరే అవి కాల్చిన తర్వాత తిందాం. అరవులు వాటర్ బాటిల్కి మంచిలు పోతా. అసలు కళ్ళ కూడా ఊహించలా ఈ అడవి పాలనలో ఈ బిర్జి కాడ వేస్తామని. మనకి సర్ప్రైజ్గా మళ్ళీ చేపలు దొరకటం. మనం ఎప్పుడు భోజనం ప్రిపేర్ చేసుకుని వెళ్ళేవాళ్ళమే, అలాంటిది ఈరోజు చేపలతో బాగా స్పెండ్ అవుతుంది. కట్ట పెట్టారా ఏం కాదు కానీ అన్నీ పెట్టి ఒకసారి అవుతాయి. ఒక్కొక్కటి కావాలంటే నిప్పులు ఆరిపోతాయి. మొత్తం అలా పెట్టి అదే లెక్క. ఏం లేదు, ఈ రెండు నిమిషాలు అటు 2 నిమిషాలు ఇటు ఉంచితే సరిపోయేది కదా.
ఏ తమ్లేను సింగిల్ తమ్లేను పెట్టుకోరు ఈసారి బాగుంటుంది. ఇగో ఈ లైట్ పెట్టుకుని సరే బాగా కనపడుతుంది. అది వెనక లైట్ పెట్టు. నవ్వడం కదరా, చేతనట్టుగా ఉంచు, చేతనట్టుగా వాటికి చూడు. మా వాడు ఎక్స్ప్రెషన్ మామూలుగా పెట్టట్లేదు. ఓకేనండి, చేపలకి అయితే మసాలా దట్టించేసి నిప్పుల మీద అయితే బాగా కాల్చుకుంటున్నాము. కాలనీయా పగం పాటేనా ఊడినియా సగం సగం ఓడుతున్నాయి స్వామి. ఏ కట్ట పైన ఏంది కాళ్ళ కూరగాయల పెట్టురా. ఒక కాలిన తర్వాత ఒకసారి లేపి వేసుకుందాం, ప్లేట్లో పెట్టుకుందాం. ఇంకా ఆ ప్లేట్ కడుగుదామా, ఉంచుకుందామా? ఉప్పు బాగా వేసావుగా, పైన చల్లుతావా? అన్నీ సూపర్. ఈ రోజు పూర్తిగా నిశ్శబ్దంగా ఉందిరా ఏరియా అంతా. అదే రోజు గాలి కానీ వాన కానీ పడతా ఉండేది, కొంచెం పెట్ల శబ్దం అలాంటివి కూడా ఉండేది. ఇక్కడ ఏందో నిశ్శబ్దంగా ఉంది. కాలనీ అయ్యి అయిపోయింది అట్టనా? పెట్టలేదు ఇంకా బాగా రోస్ట్ అవుతుంది. అటు పక్క కాళ్ళు ఇటు పక్క కావాలి, ఈ పాడు కాళ్ళ పెట్టు నిప్పు పైన. పొదుగులు తీస్తూ ఉంటాయి కదరా, ఊరకు అటు పెట్టారా బాబు. కరెక్ట్ తీసుకుందాం, ఇంకా లేపుకుందాం, ప్లేట్లు నూక్కుందాం. ఆ పాడు కూడా పెట్టి అట్నే పెట్టి ఇంకా అది పెట్టి పనులేదు అనుకుంటా, బాగా కలిగిందిగా. పువ్వుందా బాగా? ఇటు నుంచి అయితే రావు కానీ ఇటు మన పొలాలు మన చేట ఏం కనబడతల్లా. ఓకే, చేప ఫ్రై అయిపోయినట్టేగా. దీనిలో చేప పడిందా? ఏం పడలేదు. ప్లేట్ దీన్ని పెట్టి పొలాలు తీసే. చేప మాత్రం బాగా ఫ్రై అయినాయిరా, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. కొంచెం నూనె వేస్తుంది అట్ట వేసాను ఇక్కడ మీద, అందుకే టేస్ట్ మసాలానే వేసి. మనకి టమాటా సాస్ ఎట్లా అలాగే ఎక్స్ట్రా మాకు మసాలా జ్యూసీ కూడా ఉంది. ఇలా చూస్తాను టేస్ట్ మాత్రం అమోఘం. ట్రై చేయండి. ఒకసారి చూడండి దగ్గరికి ఏ విధంగా కలిందో, బాగా రోస్ట్ అయింది, రెండు పక్కల బాగా కారింది.
ఫైనల్గా పెట్టిన మసాలా అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అసలుకి ఇట్ట ముక్క తుంచుకొని ఏంటంటే అమోఘం. మళ్ళీ మనం ఫైనల్గా ఇంతగా అడుగునున్న అది ఉంది కదా మసాలా, ఆ మసాలా అనేది నంచింకి ఇట్లా నంచింకి పెట్టుకుని అంటే ఎక్స్ట్రా మసాలా ఉంది, పూసేసి పెట్టేద్దాం. అవి కూడా కాలుతాయి. లేదా మసాలా సూపరు, అమోఘం, కేక్ వచ్చింది. ఇవాళ నీ వల్ల తింటున్నా. ఇదేనా టేస్ట్ అద్భుతం. మెడలోకి రానిరా తమ్ముడైనా ఇది వెనక అవి మంట కూడా రావాలా. సూపర్. చేపల వాసనకి నక్కలు కూడా రావచ్చురా బాబు.